సో చాలామంది యంగ్ గర్ల్స్ అండి మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటే పీరియడ్ టైంలో నొప్పి అని బాధపడతా ఉంటారు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నేను మీ డాక్టర్ మాల్విక అప్పసాని, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్, ఎటర్నల్ ఎస్థెటిక్స్ క్లినిక్, హైదరాబాద్. సో పీరియడ్ పెయిన్స్ అంటే మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటాము. ఇవి చాలామంది యంగ్ గర్ల్స్ నుంచి కొంతమంది అడల్ట్స్ వరకు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవ్రీ నెల ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ చాలామంది ఇది నార్మల్ ఏమో అని నార్మల్గా కూడా తీసేసుకుంటారు. ప్రతి నెల కొంతమందికి అయితే ప్రతి నెల స్టార్ట్ అయ్యే ఒక 2 రోజుల ముందే తెలిసిపోతుంది. కొంచెం కాళ్ళు లాగటం అని, బ్యాక్ పెయిన్ రావటం కానీ, ఇప్పుడు పీరియడ్ వచ్చేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. అండ్ డే 1 అంటే గుడ్ ఫ్లో పీరియడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఏమి హాలిడే తీసుకుంటారు అంటే ఆఫీస్కి ఒక బ్రేక్ తీసుకుంటారు, వర్కింగ్ కూడా ఆపేసి కొంచెం రెస్ట్ లాగా తీసుకుంటారు. అండ్ ఇది నార్మల్ అన్నట్టు ప్రతి నెల ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది. కొంతమందికి అయితే నొప్పి చాలా సివియర్గా ఉండి వాళ్ళు కొన్ని పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. అప్పుడప్పుడు అయితే హాస్పిటల్ విజిట్స్ కూడా వస్తాయి. మరి ఇవంతా నార్మలేనా? దీనికి ఏమన్నా చెయ్యాలా? లేకపోతే ఇది జస్ట్ మంత్లీ మనకు వచ్చే కర్స్ లాగానా అనుకోవాలా? సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో పీరియడ్ క్రాంప్స్ అనేవి ప్రోస్టాగ్లాండిన్ అని ఒక మన బాడీ రిలీజ్ చేసే కెమికల్ వల్ల అవుతుందండి. ఈ క్రాంప్స్ ఎట్లా అంటే మనకి ఇది పీరియడ్, ఇది గర్భసంచి అంటే ఇది గర్భసంచి మసిల్. సో ప్రతి పీరియడ్ అప్పుడు మసిల్ ఇలా కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవుతుంది. దానికి మైల్డ్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఆ కాంట్రాక్షన్స్ వల్ల దానికి వెళ్ళే బ్లడ్ సప్లై కూడా ఆగిపోయి అప్పుడప్పుడు మజిల్ కొంచెం స్పాజంలోకి వెళ్ళినట్టు నొప్పి వస్తుంది. అవి పీరియడ్స్ క్రాంప్స్ కాజ్ చేయొచ్చు. అదే కాకుండా కొంతమందికి గర్భసంచి నోరు అంటాము, దీన్ని సర్విక్స్ అంటాము. సర్విక్స్ చాలా టైట్గా ఉంటుంది. ఇది యంగ్ గర్ల్స్కి చాలా టైట్గా ఉండి సో దాని నుంచి మనకి మెన్స్ట్రల్ ఫ్లో రావాలి అన్నప్పుడు దాని నుంచి పుష్ అవ్వకుండా క్లాట్స్ వస్తూ ఉంటాయి. సో అది వచ్చే టైం అప్పుడు బాగా క్రాంప్ వచ్చి మళ్ళీ క్లాట్ పాస్ అయ్యాక క్రాంప్ రిలీజ్ అవుతుంది. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల క్రాంప్స్ రావచ్చు. లేకపోతే యాజ్ సచ్ హెవీ ఫ్లో ఉందనుకోండి ఎవరికన్నా, ఆ హెవీ ఫ్లో ఆ బ్లడ్ కొంచెం గడ్డలు కట్టి ఇప్పుడు గడ్డల కింద రావాలి కాబట్టి క్రాంప్స్ వస్తాయి. గడ్డలు వస్తున్న టైంలో వాళ్ళకి నొప్పి అనిపిస్తుంది. ఇది ఎక్కువ శాతం యంగ్ గర్ల్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు. ఓవర్ అ పీరియడ్ కొన్ని రోజులకి కొన్ని ఇయర్స్కి అది సెట్ అయిపోతుంది. కానీ కొంతమందికి కంటిన్యూ అవుతూ ఉంటుంది త్రూ అవుట్ లైఫ్. మరి వాళ్ళది అది నార్మల్లా కాదా? వాళ్ళు గైనకాలజిస్ట్కి 100% వెళ్ళి చూపించుకొని తెలుసుకోవాలి. యంగ్ గర్ల్స్కి మటుకు ఎవరికైతే గర్భసంచి నోరు అంటే సర్విక్స్ అనేది టైట్గా ఉందంటామో వాళ్ళకి నెమ్మదిగా డెలివరీ వచ్చే టైంకి ఆ సర్విక్స్ కొంచెం సాఫెన్ అయ్యి లూజన్ అవుతుంది హార్మోన్స్ వల్ల కూడా అప్పుడు. సో నెమ్మదిగా ఆ నొప్పి అనేది ఈవెన్చువల్గా వాళ్ళ లైఫ్లో పోతుంది. ఇంకా సర్విక్స్ క్రాంపింగ్ కూడా నెమ్మదిగా లూజ్ అయిపోయి సర్విక్స్ సాఫెన్ అయిపోయి ఆ క్రాంప్స్ అన్నీ నెమ్మదిగా పోతాయి. కొంచెం స్లైట్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి వరకు ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆ పీరియడ్ అనేది కూడా వచ్చేది కొంచెం హార్మోన్స్ అవన్నీ సీజ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ పీరియడ్ స్టార్ట్ అవ్వాలి. ఆ నర్వ్ సప్లై అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం నీరసంగా అనిపిస్తుంది. సో మైల్డ్గా తెలియటము, కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించటము ఇదంతా అబ్సల్యూట్లీ ఫైన్. మరీ సివియర్గా నొప్పి వచ్చింది, వాళ్ళు పెయిన్ కిల్లర్ ఎవ్రీ సైకిల్ వేసుకోవాల్సి అవసరం పడుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అప్పుడు కండిషన్స్ లైక్ ఎండోమెట్రియాసిస్ కానీ, ఎడినోమయోసిస్ కానీ, ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటాం. అంటే గర్భసంచిలో కంతల్లాగా వస్తాయి ఫైబ్రాయిడ్స్ అంటే. ఇవన్నిటి వల్ల సస్పెక్ట్ చేయాలి మనము. ఎండోమెట్రియాసిస్ అంటే ఈ లోపల ఏదైతే ఈ లోపల ఎండోమెట్రియల్ లేయర్ ఉందో అది నార్మల్గా షెడ్ అయిపోయి వచ్చేసేయాలి. కొంతమందికి అలా ఎండోమెట్రియము బయట ఇట్లా పైన గర్భసంచి పైన కానీ, అండాశయంలో కానీ, ట్యూబ్స్ దగ్గర కానీ, కింద కానీ ఉండి దాన్ని ఎండోమెట్రియాసిస్ అంటాం. అది మోర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది బాడీకి. ఈ మోర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయటం వల్ల మోర్ సైటోకైన్ మార్కర్స్ రిలీజ్ అయ్యి బాగా పెయిన్ వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ మటుకు 100% డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ అవి తగ్గవు. సో అలాంటి వాటికి కొన్నిసార్లు మేము స్కాన్ చేయండి అని చెప్తాము. స్కాన్ చేస్తే కంతల్ లాంటివి బయటపడతాయి. లేకపోతే ఏమన్నా ఓవేరియన్ సిస్ట్ ఉందా, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటాము, ఓవేరియన్ సిస్ట్ అలాంటివి బయటపడతాయి. ఈ నార్మల్ డిసెమినేటెడ్ ఎండోమెట్రియాసిస్ ఇలాంటివి మాత్రం మనం ల్యాప్రోస్కోపీ చేస్తేనే తెలుస్తుంది. సో బయట పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మేము ఒక రఫ్గా డయాగ్నోసిస్కి వస్తాము. కావాలంటే ఎంఆర్ఐ పెల్విస్ కూడా చేపిస్తాము. దాని తర్వాత ల్యాప్రోస్కోపీ బట్టే మనకు తెలుస్తాయి ఇది ఎండోమెట్రియాసిస్ ఉందా లేదా అని. దీనికి కూడా ఆప్షన్స్ ఉంటాయండి. సో ఏ కండిషన్ బట్టి ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ నొప్పి అనేది మాత్రము 100% నార్మల్ అయితే కాదు. అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవటం వెరీ ఇంపార్టెంట్.
అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైట్ ఒకసారి చూసుకోవాలండి. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న, హై షుగర్స్ అంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. హై షుగర్ కంటెంట్ వల్ల ఇన్ఫ్లమేషన్ జనరల్గా పీరియడ్ టైంలో చాలామంది చాక్లెట్స్ తినేయటం కానీ, ఇట్లా ఐస్ క్రీమ్స్ కానీ హై షుగర్ ఉన్న ప్రోడక్ట్స్ తినేస్తారు. అంటే కొంచెం నొప్పి, మరి పెయిన్, డిప్రెషన్ ఇవన్నీ తట్టుకోవటానికి కూడా అన్నట్టు తింటారు. బట్ ఇట్లా హై షుగర్ తీసుకుంటే బాడీలో హై ఇన్ఫ్లమేషన్ ఉండి ఈ సైకిల్ కంటిన్యూ అవుతానే ఉంటుంది. మెగ్నీషియం అనేది వెరీ ఇంపార్టెంట్, మసిల్ రిలాక్స్ అవ్వటానికి చాలా ఇంపార్టెంట్. సో మెగ్నీషియం డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా పీరియడ్ క్రాంప్స్ ఇవన్నీ వస్తాయి. సో అందుకని ఆ టైంలో కొంచెం పొటాషియం, మెగ్నీషియం అంటే ఈ మజిల్ రిలాక్స్ చేసేవి గుడ్ క్వాంటిటీలో ఉండాలంటారు. అలాంటి ఫుడ్డే తీసుకో అని కూడా చెప్తాం మనం. కొంతమందికి డైరీ ప్రోడక్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తాం. అలా సెన్సిటివ్ ఉంటారు కొంతమంది, కొన్ని ప్రోడక్ట్స్కి సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది కొన్నిటికి ఉండరు. సో దాన్ని బట్టి వాళ్ళు డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవటము. అండ్ మైల్డ్ ఎక్సర్సైజ్ కూడా వెరీ గుడ్ అండి పీరియడ్స్ టైంలో. అదేమి 100% నో ఎక్సర్సైజ్ అన్నట్టు లేదు. మీ బాడీయే మీకు చెప్తుంది ఏం చేయాలి ఏం చెయ్యొద్దు అని. లిసన్ టు యువర్ బాడీ. కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే కూడా బ్లడ్ సప్లై బాగా ఉంటుంది బాడీకి. సో ఇలాంటి స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అండ్ బెటర్గా ఉంటుంది. ఎప్పుడు హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయి. ఈవెన్ క్రాంప్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి ఇన్ అ నార్మల్ సైకిల్. సో అందుకే రెగ్యులర్ ఎక్సర్సైజ్, హ్యావింగ్ గుడ్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నార్మల్ పీరియడ్. అండ్ మళ్ళీ మనకు పెయిన్ కూడా అన్ని తగ్గటానికి అవన్నిటికీ చాలా ఇంపార్టెంట్. సో ఎంతవరకు న్యాచురల్గా నార్మల్గా కుదిరితే అంతవరకు చేయాలండి. కొన్ని బియాండ్ యువర్ హ్యాండ్స్ ఉంటాయి కొన్ని నొప్పి, అప్పుడు మాత్రం గైనకాలజిస్ట్ని తప్పకుండా కలిసి అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా చూసుకోండి.